హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న ర్యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు రిటైర్మెంట్ ప్లానింగ్ దీని గురించి చాలామంది అంతగా పట్టించుకోరు. ఎప్పుడో 60 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత మ్యాటర్ కదా అనుకుంటారు. బట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత మీరు సంపాదించే ఓపిక ఫిజికల్గాను మెంటల్గాను చాలా తగ్గిపోతుందండి. అలాంటి టైంలో మీ దగ్గర ఒక 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వీడేంటి 2 కోట్లు 3 కోట్లు అంటున్నాడు, పాసిబులేనా అని మీరు అనుకోవచ్చు. బట్ చాలా వరకు పాసిబుల్. ఎలా అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి వీరెడ్డి గారు. సార్ నా దగ్గర 2 టైప్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి. మొదటిది, చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే పట్టించుకోరు. బట్ అది చాలా క్రూషియల్. అది తెలుసుకోవాల్సిన అవేర్నెస్ పాయింట్ చాలా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళ నెంబర్ చాలా పెద్దది. ఒక 25,000 నుంచి 30, 35,000, 40,000 సంపాదించే వాళ్ళ కేటగిరీ చాలా ఎక్కువ. ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి? వీరెడ్డి గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చూడండి వీరెడ్డి గారు, మీకు బైక్ కావాలి, షోరూమ్కి వెళ్ళారు, లోన్ ఇస్తారా? సిబిల్ బాగుంటాయి సార్. కార్కి లోన్ ఇస్తారు కదా, ఇస్తారు. ఇంటికి లోన్ ఇస్తారు కదా, మంచి రిటైర్మెంట్కి ఎవరైనా లోన్ ఇస్తారా? ఎవరు ఇస్తారు సార్? ఎందుకు ఇస్తారు? అవునా కదా. అవును. రెండవది, మనం ఇప్పుడు యవ్వనంలో ఉన్నాము, 25 ఇయర్స్ అనుకోండి. సపోజ్ ఒక 45, 50 వరకు పని చేస్తాం, ఒంట్లో శక్తి ఉంటుంది. 60 తర్వాత శక్తి ఉండకపోవచ్చు. జనరల్గా ప్రైవేట్ ఉద్యోగాల్లో యూత్ని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు. అవును. ఎందుకు? వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్, కొండల్ని పిండి చేస్తారు, కష్టపడతారు, హార్డ్ వర్క్. రెండవది, అదే కాకుండా ఎంప్లాయర్కి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకుంటే శాలరీ తక్కువ ఇచ్చినా కానీ నడుస్తుంది. ఎప్పుడైతే ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుందో, ఏజ్ పెరుగుతుందో, అతనిలో స్కిల్ పెరగవచ్చు, నేను కాదంట్లా, కానీ శక్తి తగ్గుతుంది. ఆలోచన కొంతమందికి పెరగవచ్చు కానీ కొంత ఎక్కువ తగ్గుతుంది. ప్లస్ అతనికి ఇంక్రిమెంట్స్ రూపాయలు విపరీతంగా ఎంప్లాయర్ యొక్క లాభంలో ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తగ్గించుకొని అతని ప్లేస్లో 1,00,000 రూపాయలు ఒక అతనికి ఇచ్చే బదులు 4 కొత్త వాళ్ళని తీసుకుందామని చూస్తారు. అవునా కదా. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఫర్ ఎవర్ పెన్షన్ ఇవ్వాలంటే లైఫ్ లాంగ్ మనకు బర్డెను అని గవర్నమెంట్ జాబ్స్లో కూడా పెన్షన్ తగ్గించుకుంటూ వస్తున్నారు. సో రిటైర్మెంట్ కింద మనం సరిగా ప్లాన్ చేసుకోకపోతే భవిష్యత్తులో బాధపడాలి. అసలు మనము ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? టుమారో అనేది లేకపోతే ఈరోజు వచ్చింది ఈరోజు కట్ చేసేయచ్చు. రేపటి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుకే ప్రజలు మనం ఏం చెప్తున్నామంటే, ఈరోజు యొక్క కోరికల్ని మనం రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నాం. కాబట్టి రేపటికి డబ్బు మన ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వచ్చే దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి అని చెప్తాం. సో మనం యూత్కి ఏం చెప్తున్నామంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి, యూత్కి 20, 25, 30 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఉండకపోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీరు వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే చిన్న అమౌంట్తో కూడా మిరాకిల్స్ సృష్టించుకోవచ్చు. ఎట్లా అన్నది నేను క్యాల్కులేషన్స్తో చెప్తాను అర్థం కావటం కోసం. రెండోది ఏమిటి విరాట్ గారు, అసలు రిటైర్మెంట్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక మొక్క పెట్టామండి, నీళ్ళు పోస్తూ పెంచాము, వృక్షం అయింది. ఇంకా దానికి నీళ్ళు అవసరమా? అది ఇంకా జనరేషన్స్, అది మనకి నీడనిస్తుంది, మనకి పండ్లు ఇస్తుంది. అవునా కదా. అలాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయాలంటే, మన చేతిలో వచ్చిన డబ్బును సమకూర్చి పెట్టాలి. డబ్బు మన కోసం పనిచేయాలి. మనం పడుకున్నా కానీ డబ్బు మన కోసం పనిచేయాలి. అంటే వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చెప్పాం కదా మనం. ఇప్పుడు 25,000, 30,000 వాళ్ళ గురించి మీరు ఎగ్జాంపుల్ అడిగారు. పెద్ద మొత్తంలో జీతం ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ అసెట్స్ కానీ, రెంటల్ ఇన్కమ్ వచ్చే అసెట్స్ కానీ, స్టాక్స్ కానీ, ఇంకోటి కానీ చేస్తారు. చిన్న మొత్తంలో 25,000 వచ్చేవాళ్ళు, ఒక 25,000 వస్తుంది నెలకి, వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ప్లాన్ మీరు 5,000 ఇన్వెస్ట్ చేయండి.
సొల్యూషన్ ఇస్తున్నాను నేను. నెలకు 5,000 ఇన్వెస్ట్ చేయండి. ఓకే, 25 సంవత్సరాల వ్యక్తి ఉదాహరణకి 25,000 వస్తుంది. ఒక 20,000 ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే 12% రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణకి అర్థం కావటం కోసం మాత్రమే ఎగ్జాంపుల్ 12% అని. హిస్టరీలో సెన్సెక్స్లో 15-14% వచ్చినాయి. అవును. 12% లెక్కేస్తే కూడా మీరు నెలకు 5,000 20 సంవత్సరాలు కడితే సుమారుగా మీకు ఒక 46 లక్షలు కార్పస్ బిల్డ్ అవుతుంది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఏం జరుగుతుందో చెప్తారా? 46 లక్షలు బిల్డ్ అయితే అంటే 25 ఏళ్ళ వ్యక్తి 45 సంవత్సరాలు అయ్యే వరకు 46 లక్షలు బిల్డ్ అయింది. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఇక్కడ మీరు పని చేయకుండా కూర్చోమని కాదు. అన్ఫార్చునేట్గా సేఫ్ సైడ్ పరిస్థితులు బాగలేక మీకు ఉద్యోగం పోయినా, బిజినెస్ చేయలేకపోయినా, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మిమ్మల్ని ఎన్ని రోజులు ముందుకు తీసుకెళ్తుంది, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎన్ని జనరేషన్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నదే రిటైర్మెంట్. అది అర్థం చేసుకుంటే, మీ డబ్బు మిమ్మల్ని ఎన్ని రోజులు ముందుకు తీసుకెళ్తుంది అన్నది అర్థం చేసుకుంటే రిటైర్మెంట్ అనే పదానికి మీరు విలువిస్తారు. అది మిమ్మల్ని, మీ డబ్బు మీకోసం నిద్రపోకుండా మిమ్మల్ని లైఫ్ లాంగ్ ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ 46 లక్షలు వస్తుంది, 5,000తోనే 12% అన్నాం కదా. 46 లక్షలు మీరు రిటైర్మెంట్ పెన్షన్ కింద మార్చుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో SWP అంటారు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఒక 35,000 అంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు. 30,000 కావాలా, 35,000 కావాలా, 12% కంటే తక్కువ తీసుకోవాలి. అంటే 8% 7% తీసుకుంటే మంచిది. ఎందుకు? ఈక్విటీస్లో దీర్ఘకాలంలో 12% వస్తాయి కాబట్టి 7% 8% తీసుకుంటే మళ్ళీ ఆ 46 లక్షలు మళ్ళీ మీకు పెరుగుతూ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో తగ్గుతుంది. అంటే 46 లక్షలతో మీరు ఒక సుమారుగా నెలకు ఒక 35,000 జీవితాంతం మీరు ఇంట్లో కూర్చున్న 35,000 ప్యాసివ్ ఇన్కమ్ మీకు జనరేట్ అయింది. వండర్ఫుల్ సార్. అండ్ అయితే విరాట్ గారు ఇంకో వినండి, 20 సంవత్సరాలకి 46 లక్షలకి మేము 5,000 కడుతున్నారు 20 ఏళ్ళు, కానీ 35,000 జరగండి. ఇక్కడ ఇంకొక మిరాకిల్ చూడండి. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీకు అర్థం చేసుకోవడానికి 25 ఇయర్స్ కడితే అప్పుడు 46 లక్షలు కాదు, 86 లక్షలు 12%తోనే. ఎన్ని సంవత్సరాలు కట్టిందో ఒక లెక్క, తర్వాత నెక్స్ట్ 86 లక్షలు. అప్పుడు మీకు అంటే మీరు ఈ 25 డబుల్ అయింది లాస్ట్ 12%. నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు కట్టేది అంటే 5,000 లెక్కన సంవత్సరానికి 60,000. అవును. ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడతారు. అవును. కానీ 40 లక్షలు చెప్పేది 25 ఏళ్ళు కడితే 86 లక్షలు వస్తుంది. అప్పుడు మీరు SW పెట్టుకుంటే 70,000 వస్తుంది. నెల 70,000 తీసుకుంటాం. ప్యాసివ్ ఇన్కమ్ మీకు జనరేషన్స్ మిమ్మల్ని పోషిస్తుందండి. మళ్ళీ ఆ కార్పస్ని పిల్లలకి ఇవ్వచ్చు. మూడోది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. 30 ఇయర్స్ అంటే 25 ఏళ్ళ వ్యక్తి జనరల్గా గవర్నమెంట్లో 58 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అండి. 25 సంవత్సరాలు మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు బెనిఫిట్స్ అంత బాగుంటాయి. సపోజ్ 25 సంవత్సరాలకే నెలకు 5,000 స్టార్ట్ చేశాడు. ఇంకా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, ప్రతి సంవత్సరం పెంచుకోమని చెప్పట్లా, టాపప్ ఇవ్వట్లేదు. అయినా అదే 30 ఇయర్స్ పెట్టుకుంటే 1,54,00,000 వస్తుంది. దాన్ని SW పెట్టుకుంటే 1,20,000 ఎవ్రీ మంత్ వస్తుంది. కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చున్న అకౌంట్లో క్రియేట్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ లీగల్, మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఏమి ఉండదు. 50 కంపెనీల సముదాయం, బిజినెస్ ఓనర్షిప్ ఎట్లా వస్తుంది? ఊరకే రాదు. అది అప్పే ఇంట్రెస్ట్ ఏం కాదు. అది కంపెనీస్ ఫ్లరిష్ అవుతుంటే మీకు వస్తాయి. మన భారతదేశంలో గత 45 ఏళ్ళ నుంచి సెన్సెక్స్ 14-17% రిటర్న్స్ ఇచ్చింది. మన GDP బాగుంది. నెక్స్ట్ 15 ఇయర్స్లో మనం ప్రపంచంలో నెంబర్ 1 అవ్వబోతున్నాం. మన దేశంలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ పాపులేషన్, హయ్యెస్ట్ కన్జంప్షన్, అందరు SUV కార్లు, యాపిల్ ఫోన్స్ ఇంకా చాలా అవకాశం ఉంది కొనుక్కోవటానికి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన దేశానికి ఉన్న వనరులు ప్రపంచంలో ఎవరికి లేదు. కాబట్టి ఇంకా 15 సంవత్సరాలు తిరుగులేదు మన దేశంకి. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో కంపెనీస్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, జనరేషన్స్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నేనేం చెప్తున్నానంటే యూత్ని 25 ఏళ్ళనే కదా, మీరు 30 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకొక 20 ఏళ్ళు లేదా 35 ఏళ్ళు వచ్చినా కానీ లేట్ అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తగ్గుతుంది. ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు మిరాకిల్స్ జరుగుతాయి.
35 ఇయర్స్ ఉంటే కూడా మీరు ఇప్పుడైనా 40 ఇయర్స్ ఉంటే కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి 60 ఏళ్ళ వరకు చేసుకొని ఎవరి దగ్గర చేయి ఆచొద్దు. కొడుకు దగ్గర, కోడల దగ్గర, కూతురు దగ్గర, అల్లుడి దగ్గర. జనరేషన్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ జనరేషన్స్ మిమ్మల్ని పోషించాలి. మీ డబ్బుని సమకూర్చాలి. మీ డబ్బు మీకు ఎంప్లాయ్. మీ డబ్బు మీకోసం ఎంప్లాయ్ అయ్యి మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని పోషించాలి. అది రిటైర్మెంట్. మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. అండ్ వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు సార్. డెఫినెట్లీ మీరు చెప్పిన వాటిలో కాంపౌండింగ్ గురించి మీరు మెన్షన్ చేయడం అండ్ అట్ ది సేమ్ టైం ఎస్డబ్ల్యూపీ తీసుకుంటూ ఒక పక్కన ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటూనే అదే వయసులో ఒక మంచి కార్పస్ కూడా బిల్డ్ చేసుకుని పిల్లలకి అందించడం అనేది అంత ఈజీ కాదు. బట్ విత్ ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మనం ఈజీగా దాన్ని అచీవ్ చేయొచ్చండి. అలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి బోరింగల సొలొమోన్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ లాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సొలొమోన్ గారితో ఎటువంటి విషయాలు మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఫైనాన్షియల్గా అవి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిపై లేటెస్ట్ ఎపిసోడ్స్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.